Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles. Circles లో వచ్చేసి ఏం నేర్చుకుంటున్నాం అమ్మ అంటే మనం LAQs ఏంటంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో ఒక 15 వరకు ఉంటే ఆ 15లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? కాన్సైక్లిక్ మెథడ్, ఇంకొకటి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఆర్ టచ్ ఈచ్ అదర్ కామన్ టాంజెంట్స్. ఓకేనా? టాంజెంట్స్కి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చుకోగలగాలి. నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలుగుతారు. ఓకేనా నాన్న? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడమ్మా అంటే షో దట్ ద పాయింట్స్ 9,1, 7,9, -2,12, 6,10 ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. ఓకేనా? అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ దే లై అన్నాడు. ఓకేనా? యాక్చువల్లీ 4 పాయింట్స్ ఉంటే సర్కిల్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సర్కిల్ పాస్ అవుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సర్కిల్ అనే ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? బిఫోర్ వీడియోస్లో మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి రిలేటెడే నాన్న. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం నోట్ చేసుకుందామంటే గివెన్ పాయింట్స్. ఓకేనా? గివెన్ పాయింట్స్ ఏంటమ్మా? Given points 9,1, 7,9, -2,12, 6,10. ఓకేనా? 4 పాయింట్స్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి? సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా? లెట్ x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనామా? ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకున్నాం. ఈ ఈక్వేషన్ 1 అనేది అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా పాస్ అవుతుంది. అది ఎలా పాస్ అవుతుంది, కాన్సైక్లిక్ అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకుందాం అమ్మా అంటే ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి ఏంటమ్మా? 9,1. ఓకేనా? ఈక్వేషన్ అనేది ఎలా పాస్ అవుతుందట? 9,1 గుండా పాస్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి మనం? 9 అనేది ఎక్స్ వాల్యూ, 1 అనేది వై వాల్యూ. ఈ 2 పాయింట్స్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? 9² + 1² + 2g × 9 + 2f × 1 + c = 0. ఓకేనా? 9² మీన్స్ 9 × 9 is 81. 81, 1² means 1. Plus 2 into 9 is 18g. Next 2 into 1 is 2f plus c = 0. 81 plus 1 is 82. Okay na? Remaining same values as it is note చేసుకుందాం. 18g plus 2f plus c = 0. This is equation number 2 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ పాయింట్ కూడా పాస్ అవుతుంది. అలాంటప్పుడు మనం సెకండ్ పాయింట్ కూడా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ఏంటమ్మా? పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి 7,9. ఓకేనా? 7,9. ఎక్స్ వాల్యూ ఈజ్ 7, వై వాల్యూ ఈజ్ 9. అంటే ఎక్స్ వాల్యూ ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి? ఎక్స్ ప్లేస్లో 7 అనే వాల్యూ రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? 7² + 9² + 2 × g × 7 + 2f × 9 plus c = 0. ఓకేనా? 7² means 7 × 7 is 49. 7 7s are 49. 9 × 9 is 81. ఓకేనా? plus 2 7s are 14g. Next one 2 9s are 18f plus c = 0. ఓకేనా? 81 plus 49 ఎంతమ్మా? 80 plus 40 is 120. 129 plus 1 is 130 అన్నమాట. ఓకేనా? 130 plus 14g plus 18f plus c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? థర్డ్ పాయింట్ కూడా పాస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. దానికి రిలేటెడ్ ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యాజ్ యూజువల్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ఏంటమ్మా? విచ్ పాయింట్ అన్నా?
-2, ఓకేనా. -2, అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఏంటది? సర్కిల్ ఈక్వేషన్, ఓకేనా. సర్కిల్ ఈక్వేషన్ పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. అప్పుడు ఏం కన్వర్ట్ అవుతుంది నాన్న మనకి? -2 ప్లస్ 12 ప్లస్ 2 ఇంటూ జీ ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఇంటూ +12, ఓకేనా. ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. -2 మీన్స్ -2 ఇంటూ -2 ఈజ్ +4, ఓకేనా. ప్లస్ 12 అంటే 12 ఇంటూ 12 ఈజ్ 144, ఓకేనా. 144. నెక్స్ట్ 2 2s are 4, బట్ కోఫిషియంట్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -4g. 2 ఇంటూ 12 ఈజ్ 24f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. 144 ప్లస్ 4 ఈజ్ 148. 148 -4g plus 24f plus c is equals to 0. This is equation number 4. ఇక్కడ వరకు సేమ్ యాజ్ యూజువల్ మెథడే. 3 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నప్పుడు 3 పాయింట్స్కి రిలేటెడ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చెప్పాను? సీక్వెన్స్ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలి. సీక్వెన్స్లో ఏముంది? ఈక్వేషన్ 1 2 3 4, ఓకేనా. 1 అనే ఈక్వేషన్లో మనం వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి మనం ఏం సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 2 and 3 అండ్ అగైన్ 3 and 4 సాల్వ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలన్నా మనం 2 - 3 అనేది సాల్వ్ చేద్దాం. 2 - 3 ఈక్వేషన్ నెంబర్ 2 and 3, ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 2లో వాల్యూస్ ఏమున్నాయి నాన్న? 82 ప్లస్ 18g, 82 ప్లస్ 18g, ఓకేనా. 82 ప్లస్ 18g. నెక్స్ట్ వన్ వచ్చేసి 2f ప్లస్ c, 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా? 130 ప్లస్ 14g, 130 ప్లస్ 14g. నెక్స్ట్ వాల్యూ ఈస్ 18f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. 18f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాం మనం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎందుకు సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ ఈసీ అండ్ ఈసీ రెండు క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి, ఓకేనా. ఇక్కడ ఏం చేద్దాం మనం వచ్చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 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 మైనస్, ప్లస్ ఉంటే మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ 130 నుండి 18 తీసేయాలి. 130 నుండి 18 తీసేయాలి. మళ్ళీ 18 - 14g 2f మైనస్ 18f, ఓకేనా. 130 నుంచి 18 సబ్ట్రాక్షన్ చేయండి అన్న. 82 ఏంటి? మైనస్ సింబల్ దేనికి ఉంది? 130కి ఉంది కాబట్టి మనం బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ని మెన్షన్ చేయాలి. 10 - 2 ఈజ్ 8. ఇక్కడ ఏముంది నాన్న? 1 బారోయింగ్ వెళ్ళిపోతే 2 అంటే 2 ఇంటూ బిఫోర్ ఏముంది? 1 కాబట్టి 12 అవుతుంది. 12కి వెళ్ళి 8 పోతే ఎంత? 48, ఓకేనా. అంటే ఈ క్యాలిక్యులేషన్లు మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం మీకు రఫ్ వర్క్లో చెప్తున్నాను, నోట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది నాన్న మనకి? -48. ఎందుకు 48 అంటే బిగ్ నెంబర్కి కోఫిషియంట్ ఏముంది? ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి పాజిటివ్ 18 - 14 అంటే ఏమవుతుంది నాన్న? ప్లస్ 4g, ఓకేనా. నెక్స్ట్ 2f మైనస్ 18 అంటే దట్ మీన్స్ 16f ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. ఇక్కడ మనము లీస్ట్ వాల్యూ ఏముంది? ఈ ఈక్వేషన్లో అన్ని ఈవెన్ నెంబర్సే. కోఫిషియన్స్ అనేది ఆల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్లో లీస్ట్ వాల్యూ ఏముందమ్మా? 4 అనేది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ హెవీ అయిపోతే మళ్ళీ సింప్లిఫికేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, నెంబర్ డిఫరెన్స్ కాబట్టి ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పాసిబిలిటీ ఉంటే కంపల్సరీ కామన్ నెంబర్ తీయడం బెటర్, ఓకేనా. ఇక్కడ లీస్ట్ వాల్యూ 4 ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం 4 అనేది కామన్ తీసుకుందాం. 4 కామన్ తీస్తే ఏమొస్తుంది నాన్న మనకి? -4 1s are 4, 4 2s are 8, ఓకేనా. అంటే 4 12s are 48. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 1s are 4, ఓకేనా. నెక్స్ట్ 4 4s are 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4 అనేది RHS సైడ్ పంపిస్తే దేంట్లో కన్వర్ట్ అవుతుంది నాన్న? 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0కి కన్వర్ట్ అయిపోతుంది, ఓకేనా. -12 ప్లస్ g మైనస్ 4f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5గా కన్వర్ట్ చేసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు 2 - 3 సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? 3 - 4 చేయాలి. 3 - 4 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే g, fలలో ఈక్వేషన్ కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. g, fలలో కన్వర్ట్ చేయడం కోసం మనం ఇది నోట్ చేసుకుందాం. 130 3 - 4 అంటే థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ నోట్ చేసుకుందాం. 130 ప్లస్ 14g ప్లస్ 18f
ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటన్నా ఇక్కడ 148 మైనస్ 4g నెక్స్ట్ 24f ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టూ ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాం మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేయాలంటే ప్లస్ ఉంటే మైనస్లో కన్వర్ట్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్. దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ మైనస్ అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ సి మైనస్ ఈజ్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ 130 మైనస్ 148 అంటే బిగ్ నెంబర్కి సింబల్ ఏముంది, కోఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకు మైనస్ మెన్షన్ చేయాలి. 130లోకి 140, 148లోకి 130 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందన్న మైనస్ 18. నెక్స్ట్ 14 ప్లస్ 4 అంటే 18g. నెక్స్ట్ వన్ వచ్చేసి 18 మైనస్ 24 అంటే ఏమవుతుంది మనకి మైనస్ 6f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా ఏం కామన్ తీయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ కాబట్టి లీస్ట్ వాల్యూ వచ్చేసి 6 ఉంది. 6తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ డివిజబుల్ అవుతుంది అంటే అవుతుంది కాబట్టి మనం కామన్ తీయొచ్చు. 6 కామన్ తీస్తే ఏమవుతుంది అన్న మనకి 6 3s are 18 అంటే మైనస్ 3, 6 3s are 18, 3g, 6 1s are 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దట్ మీన్స్ మైనస్ 3 ప్లస్ 3g మైనస్ f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. కోఫిషియంట్ RHS సైడ్ పంపిస్తే 0లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి 5th ఈక్వేషన్ 6th ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఆ 2 ఈక్వేషన్స్ ఏం చేయాలమ్మా అంటే మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏ వాల్యూస్ వస్తే మనకి ఎఫ్ వాల్యూ రావచ్చు, జీ వాల్యూ రావచ్చు. అంటే ఆ 2 ఈక్వేషన్స్ యొక్క కోఫిషియన్స్ ఎలా ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. కోఫిషియన్స్ మీన్స్ జీ యొక్క కోఫిషియంట్ బోత్ ఈక్వేషన్స్ అండ్ ఎఫ్ యొక్క కోఫిషియన్స్ బోత్ ఈక్వేషన్స్ యొక్క కోఫిషియన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే జీ క్యాన్సిల్ అవుతుందా, ఎఫ్ క్యాన్సిల్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అవి రెండిట్లలో డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలంటే ఆపోజిట్ నెంబర్స్తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ ఉంటే మళ్ళీ అగైన్ మైనస్ చేయాలి. ఎందుకు చేయాలి నాన్న అంటే మనకి జీ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ రావడం కోసం మనం సింప్లిఫై చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే 5th ఈక్వేషన్లో జీ యొక్క కోఫిషియంట్ ఏముంది నాన్న మనకి పాజిటివ్ 1, ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈజ్ -4. 6th ఈక్వేషన్లో జీ యొక్క కోఫిషియంట్ ఈజ్ 3, ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈజ్ -4. ఇక్కడ జీ క్యాన్సిల్ అవ్వాలంటే జీ యొక్క కోఫిషియంట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఈ ఈక్వేషన్ని 3 టేబుల్తో ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎఫ్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈజ్ 4 ఉంది, ఇక్కడ ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈజ్ 1 ఉంది. అంటే ఈ ఈక్వేషన్ని 4th టేబుల్తో ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. 4 కన్నా లీస్ట్ వాల్యూ ఈజ్ 3rd నెంబర్ కాబట్టి 3 టేబుల్తో మల్టిప్లై చేయండి. దేని 3 టేబుల్తో మల్టిప్లై చేయాలి, 5th ఈక్వేషన్ 3 టేబుల్తో మల్టిప్లై చేద్దాం. 5th ఈక్వేషన్ని 3 టేబుల్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి 3 × 5th ఈక్వేషన్ మైనస్ 6th ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు 3 టేబుల్తో మల్టిప్లై చేస్తే 3 12s are ఎంత 36 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 36. 3 × g is 3g, 3 4s are 12. f is equals to 0. 5th ఈక్వేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 6th వన్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ -3 ప్లస్ 3g. నెక్స్ట్ వన్ ఈజ్ -f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ కన్వర్ట్ చేయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్. ఓకేనా. -36 ప్లస్ 3 అంటే ఎంతమ్మా -33 ప్లస్ 3g మైనస్ 3g ఈజ్ గెట్ క్యాన్సిల్. -12f ప్లస్ ఎఫ్ ఏమవుతుంది -11f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -33 RHS సైడ్ పంపిస్తే -11f ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్లో ఉన్న నెంబర్ పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ పాజిటివ్లోకి దేంట్లో కన్వర్ట్ అవుతుంది పాజిటివ్ 33. ఓన్లీ ఎఫ్ వాల్యూ కావాలనుకోండి, ఓన్లీ ఎఫ్ వాల్యూ కావాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి RHS సైడ్ మైనస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. -33/11 అంటే ఏమవుతుంది నాన్న మనకి 11 1s are 11 3s are 11 1s are 11 3s are అంటే దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -3 అనే వాల్యూ వచ్చింది మనకి. ఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ 2 ఈక్వేషన్స్ తీసుకెళ్ళి 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటమ్మా అంటే సి అనే వాల్యూ వస్తుంది. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ముందు లీస్ట్ వాల్యూస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ లీస్ట్ వాల్యూ 82 ఉంది, ఇక్కడ 130 ఉంది, అక్కడ 148. కాబట్టి మనకి ఈక్వేషన్ కావాలి కాబట్టి ఇది ఉంచుకుందాం. ఓకేనా. రఫ్ చేయకుండా ఇక్కడే నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకి యూజ్ అవుతుంది కాబట్టి. లేదంటే ఇక్కడ ఉంది కదా నాన్న ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 2, నో ప్రాబ్లం. ఓకేనా. రఫ్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది నాన్న మనం ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి 5th ఈక్వేషన్ గారి
సిక్స్త్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ రెండిట్లలో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. సిక్స్త్ ఈక్వేషన్లో లీస్ట్ కోఫిషియన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేస్తాను నేను, ఎఫ్ వాల్యూ పుట్ ఇన్ ఈక్వేషన్ సిక్స్త్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిక్స్త్ ఈక్వేషన్ ఏంటన్నా మనకి -3 + 3g -f. ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి -(-3) = 0. ఇక్కడ +3 -3 ఈజ్ గెట్ క్యాన్సిల్, ఎందుకంటే ఆపోజిట్ కోఫిషియన్స్తో ఉన్నాయి కాబట్టి. 3g ఏమవుతుందన్న మనకి 3g = 0, g = 0. ఇప్పుడు g వాల్యూ కూడా వచ్చేసింది కదా మనకి, g వచ్చింది, f వచ్చేసింది. నెక్స్ట్ ఏం రావాలి, c వాల్యూ రావాలి. c వాల్యూ రావాలంటే g, f వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2లో ఎందుకు పెట్టాలన్నమాట, లీస్ట్ కోఫిషియన్స్ ఉన్నాయి. థర్డ్ ఈక్వేషన్లో 130, 14, 18 అంటే హెవీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g, f వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 వాల్యూస్ ఏంటంటే 82 నెక్స్ట్ +18g +18 × g వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి +2f 2 × f వాల్యూ ఏంటమ్మా -3 + c = 0. మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటమ్మా మనకి c వాల్యూ. ఇక్కడ 18 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. 82 18 × 0 ఈజ్ ఎనీథింగ్ × 0 ఈజ్ 0. మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఏంటమ్మా 2 3s are 6. ఓకేనా, ప్లస్ c = 0. ఇక్కడ 82లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 2 నెక్స్ట్ 4 అంటే ఏమవుతుంది 76 అవుతుంది. ఏం 76, +76 ప్లస్ c = 0. నాకు c వాల్యూ కావాలంటే 76 ఆలోచి సైడ్ పంపిస్తే ఇంప్లైస్ c = -76. ఇప్పుడు c వాల్యూ కూడా వచ్చేసింది. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనము కన్సిడర్ చేసుకున్న సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి, సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ నుండి 4th పాయింట్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు ఆ వాల్యూ 0కి కన్వర్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఆ వాల్యూ 0కి కనుక కన్వర్ట్ అయిపోతే దట్ ఈజ్ ఆర్ కాన్సైక్లిక్. ఓకేనా, కాన్సైక్లిక్ అవుతుందని మనం ప్రూవ్ చేసినట్టు. ఓకేనా, ఇప్పుడు ఏం నోట్ చేసుకున్నామమ్మా, g, f and c values put in equation 1. ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే x² + y² + 2 × g వాల్యూ వచ్చేసి మనకి ఏమొచ్చింది నాన్న మనకి 0. 2 × 0 x + 2 × f వాల్యూ ఈజ్ -3 × y ప్లస్ c వాల్యూ వచ్చేసి -76 = 0. ఓకేనా, ఇప్పుడు మనకు ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి x² + y² ఎనీథింగ్ × 0 ఈజ్ 0. 2 3s are 6 -6y -76 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 7గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 7th ఈక్వేషన్ అనేది మనకు సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది 6, 10 గుండా పాస్ అవుతుంది. పాస్ అవుతున్నప్పుడు అది 0కి కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అప్పుడు ఏం నోట్ చేసుకుందామంటే ఈక్వేషన్ 7 ఈజ్ పాసింగ్ త్రూ ఏందన్నా మనకి పాసింగ్ త్రూ ఈజ్ 6, 10. ఓకేనా, 6, 10 గుండా పాస్ అవుతుంది కాబట్టి x వాల్యూ ఈజ్ 6, y వాల్యూ ఈజ్ 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 6² + 10² -6 × 10 -76 = 0. 6² ఈజ్ 36. ఓకేనా, 10² మీన్స్ 100 -6 × 10 ఈజ్ -60 -76 = 0. ఇక్కడ 100 + 36 ఈజ్ 136. ఓకేనా, 60 - 76 అంటే బోత్ ఆర్ మైనస్లో ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టాలి. ఏంటన్నా మనకి 136 = 0. ఓకేనా, ఇప్పుడు 136 - 136 అంటే ఏమవుతుంది నాన్న మనకి 0కి కన్వర్ట్ అయింది. అంటే 4 పాయింట్స్ ఆర్ ఏమైతే మనకి కాన్సైక్లిక్. ఓకేనా, దెర్ ఆర్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని నోట్ చేయండి, ఎందుకంటే కన్క్లూజన్. there are 4 points are concyclic. 4 పాయింట్స్ ఏమైతేనైనా మనకి కాన్సైక్లిక్ అవుతున్నాయి. ఎందుకు కాన్సైక్లిక్ అవుతున్నాయి అంటే మనం 0 అని ప్రూవ్ చేసాం. 0 అని ప్రూవ్ చేయకపోతే ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ ఈక్వేషన్లో ఇచ్చాడు కదా, ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద c వాల్యూ అని.
అంటే సి వాల్యూ అన్న ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే జీరో కన్నా కన్వర్ట్ చేయాలి. జీరోకి కన్వర్ట్ చేస్తే 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, లేదంటే ఫైండ్ ద సి వాల్యూ అంటే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన కాన్సైక్లిక్ అని కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇంకొక క్వశ్చన్ ఏమో ఉన్నట్టుంది కాన్సైక్లిక్ రిలేటెడ్ క్వశ్చన్స్. రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే టాంజెంట్ ఈక్వేషన్స్. టాంజెంట్ ఈక్వేషన్స్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఆల్ వీడియోస్ నోట్ చేసుకున్నాను, వినండి జాగ్రత్తగా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.